గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్నగర్లో నితిన్ గడ్కరీ బహిరంగ సభ. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ప్రజల పరిస్థితులు మారాలంటే విద్య ఒక ఆయుధం. యువతకు ఉపాధి దొరకాలి, రైతులకు మద్దతు ధర రావాలి. తెలంగాణ సీఎం, మంత్రులను ఒకటే కోరుతున్నా. తెలంగాణను అమృత సరోవరం తయారు చేసి ఇస్తాం. మీరు మాతో కలిసి రండి, ప్రాజెక్ట్ పూడికలు తీద్దాం. రైతులు బంగారు పంటలు పండేలా చేద్దాం. గడ్కరీ. జాతీయ రహదారులతో తెలంగాణ దశ తిరుగుతుంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రహదారులు నిర్మిస్తున్నాం. ములుగు, కొత్తగూడెం మధ్య హైవే నిర్మాణం జరుగుతోంది. పవర్, పాస్పోర్ట్, కమ్యూనికేషన్ ఉంటేనే అభివృద్ధి. తెలంగాణలో గ్రీన్ హైవేల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలుపుతూ హైవేల నిర్మాణం అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్కెంపీ గేడం నగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ ధోని శ్రీశైలం తదితర బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈరోజు జాతీయ రహదారుల సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న వేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆనరబుల్ చీఫ్ గెస్ట్ జాతీయ రహదారుల శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారికి, గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ కుమార్ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ ధనసర అనసూయ సీతక్క గారికి, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక ఎంపీ గోడం నగేష్ గారికి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారికి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ కుమార్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అనిల్ జాదవ్ గారు, ఎలిటి మహేశ్వరరెడ్డి గారు, రామారావు పటేల్ గారు, పాయల్ శంకర్ గారు, వెడమ బొజ్జు పటేల్ గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్ దండే విఠల్ గారు, అంజిరెడ్డి గారు, మల్క కొమరయ్య గారు, అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ లాంగ్ సర్వీస్ అనేది కేవలం సంవత్సరాల రూపంలోనే కాదు. మే రిక్వెస్ట్ ఆనరబుల్ డిగ్నిటరీస్ సందేశం. मंच पे उपस्थित लोकप्रिय नेता, परम आदरणीय सड़क परिवहन और राजमार्ग के मंत्री श्री नितिन जी गडकरी साहब, केंद्रीय मंत्री श्री किशन रेड्डी जी, केंद्रीय मंत्री श्री बंडी संजय कुमार जी, राज्य के मंत्री श्री कोमटिरेड्डी वेंकट रेड्डी जी, सीतक्का जी, हमारे विधायक दल के नेता श्री महेश्वर रेड्डी जी, हमारे विधायकगण, हमारे सांसद गोडम जी नगेश जी, पेद्दपल्ली के सांसद श्री गड्डम वंशी कृष्णा जी, विधान परिषद के सदस्य, आप सभी को मैं अभिवादन करता हूं. हमारे गडकरी जी, यहाँ के लोग मराठी बोलते हैं और हिंदी समझते हैं, तो इसलिए मैंने सोचा है कि हिंदी में बात करता हूं. इतनी खुशी हो रही है हमें आज कि बातों से हम अभिव्यक्त नहीं कर पा रहे. इतनी खुशहाली हमारे सामने आपने लाया है. और जो नेशनल हाईवे 363 है, 363, जो मंचिरियाल से वांकड़ी तक आपने निर्माण किया है, ये मामूली उपलब्धि नहीं है. कागजनगर से लेके मंचिरियाल तक का रास्ता 2 घंटे का था. इससे पहले ये राजमार्ग के निर्माण से पहले 2 घंटे का था. आज 30 मिनट में हम कागजनगर से मंचिरियाल पहुंच रहे हैं. ये अपने आप में बहुत बड़ी उपलब्धि है. आप सोचिए, ये जो रोड है, सड़क है, ये 100 साल पहले निजाम स्टेट में हैदराबाद चांदा रोड था सर, क्योंकि चांदा तक, चंद्रपुर तक निजाम का राज्य था. 100 साल में हमने सिंगल लेन को डबल लेन कन्वर्ट किया है स्टेट गवर्नमेंट में. अभी हम 4 लेनिंग करके एक नया सड़क बनाए और 30 मिनट में हम मंचिरियाल पहुंचने का जो एडवांटेज रहा है, वो सबसे बड़ी उपलब्धि है. और इसके वजह से, ये राजमार्ग के वजह से हमारे ऊपर बहुत बड़ा दबाव भी आ रहा है.
हम जब गांव में जा रहे हैं तो लोग बोल रहे हैं कि मंचिरियल जैसा सड़क होना चाहिए, हर गांव के जो सड़क है उसे राजमार्ग कन्वर्ट करने के लिए हमारे ऊपर दबाव बन रहा है। ये एक चीज ही नहीं है सर, हम जब विदर्भ जाते हैं, महाराष्ट्र के विदर्भ जाते हैं, तो विदर्भ में हर सड़क राजमार्ग बन के है, तो उसके वजह से भी हमारे ऊपर दबाव है। इतना दबाव है, हम देखते थे, हम चंद्रपुर देखते थे, हम गढ़चिरौली देखते थे, वहां सड़क ही बहुत 10 साल पहले वहां कुछ अच्छे सड़क नहीं थे, अभी पूरे राजमार्ग बन गए और वो दबाव हमारे ऊपर भी आ रहा है। हमारे मंत्री है यहाँ है, तो जरूर मैं आपसे निवेदन करता हूं, क्योंकि जनता जनार्दन अभी सड़क को राजमार्ग बनाना चाह रही है, तो ये इसमें आप दिलचस्पी लें। और गडकरी जी, आप इतने लोकप्रिय है कि यहाँ लोग आपको देखने के लिए सुबह 4 बजे से 5 बजे से लोग बस पकड़ के यहाँ आए। तो मैं आपसे एक ही विनती करता हूं, जो भारतमाला परियोजना में हैदराबाद रायपुर कॉरिडोर था ग्रीनफील्ड, वो टेक ऑफ नहीं हुआ है, कुछ वजहों से टेक ऑफ नहीं हुआ है। मैं आपसे विनती करता हूं, हमारे मंत्री वेंकट रेड्डी साहब भी यही मंच पर उपस्थित है, बहुत इंपॉर्टेंट है सर। नॉर्थ तेलंगाना, उत्तर तेलंगाना डेवलप होना है, तो ये हैदराबाद रायपुर कॉरिडोर इज वेरी इंपॉर्टेंट सर। हैदराबाद से मंचिरियाल तक का रास्ता अभी 4 घंटे का है, उसको 2 घंटे का रास्ता बनाना है बोले तो ये ग्रीनफील्ड हाईवे चाहिए। हैदराबाद टू मंचिरियाल, मंचिरियाल टू बेलमपल्ली, बेलमपल्ली टू गढ़चिरौली, अगर हम महाराष्ट्र बॉर्डर तक बनाएंगे तो आपका चंद्रपुर और गढ़चिरौली का रास्ता तो सड़क तो ऑलरेडी राजमार्ग है सर, उसको कनेक्ट कर सकते हैं। तो इसलिए आप थोड़ा इसके बारे में सोचना है। और हैदराबाद मंचिरियाल में बेसिक प्रॉब्लम यह है कि वो बीओटी कंसेशनर के पास है। वेंकट रेड्डी साहब, హైదరాబాద్ మంచిర్యాల బీఓటీ కన్సెషనర్ దగ్గర ఉంది, 2036 వరకు వాళ్ళ ఆధ్వర్యంలోనే అక్కడ ఉంది, కాబట్టి మనం ఆర్బిట్రేషన్ చేసేనా, వారికి కాంపెన్సేషన్ ఇచ్చేనా, ఆ రోడ్డు మనం తీసుకొని జాతీయ రహదారి చేస్తే ఇవాళ ఉత్తర తెలంగాణ డెవలప్ అవుతుంది తప్పించి ఇంకో ఆలోచన పెట్టుకోవద్దు। కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా। ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి, మేము ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా కానీ గడ్కరీజీ ఎంత మంచోడంటే ఆయన అపాయింట్మెంటే అవసరం లేదు, గేట్ దగ్గరికి పోయి మా ఎమ్మెల్యే కార్డు చూపిస్తే లోపల రాణిస్తారు। వేరే ఎక్కడా లేని సౌలతు గడ్కరీజీ దగ్గర ఉన్నది, ఆయన మన ఇంటి మనిషిలాగా పనిచేస్తున్నారు। కాబట్టి we and our people love you sir, we admire you from the bottom of the heart and we cherish your companionship for being here sir। और గంగాపూర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పావన భూమి సాక్షిగా ఇక్కడికి వచ్చిన అతిరథ మహారథులు మహానుభావులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఇంత పొద్దుటి పూటనే టిఫిన్ చేయకుండా మీరు ఇక్కడికి రావడం, ఈ సభను విజయవంతం చేయడం, మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలియజేసినా తక్కువే। కాబట్టి మీకు ఈ సందర్భంగా మహిళామణులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మీకు అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఒక్కటి అటల్ బిహారీ వాజ్పేయి గారి కవిత్వాన్ని ఒక్కసారి చదువుతా, ఎందుకంటే చాలా ఆయన మనందరికీ పూజనీయులు। बाधाएं आती है आए, गिरे प्रलय की घोर घटाएं, पांवों के नीचे अंगारे, सिर पर बरसे यदि ज्वालाएं, निज हाथों में हंसते हंसते आग लगाकर जलना होगा, कदम मिलाकर चलना होगा। వెంకటరెడ్డి గారు, మనం కదం కలిపి ముందుకు పోతేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కాబట్టి తప్పకుండా ఈ విషయంలో చొరవ తీసుకోండి। మా నేషనల్ హైవే డిక్లరేషన్ అంతా మీరు చేయండి, తప్పకుండా మేము మంత్రి గారు సహకరిస్తారని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। ట్రైబల్స్ అదే విధంగా దళిత్ పీపుల్ ఉంటా ఉన్నారు, జీవిస్తా ఉన్నారు, పేదరికం పావర్టీ ఆల్సో ఈజ్ హియర్ సార్, దెర్ ఇస్ నో ఇరిగేషన్ ఫెసిలిటీస్, దట్స్ వై we can't getting more crops and other development activities. That's why first we are requesting for you, connectivity is main important for development every village or every state. That's why we are requesting, we are
here is our Congress party, our Revant Reddy, our Komatreddy Venkat Reddy, also well known you. We are requesting no discrimination. We are all committed to for only development. That's why we are asking more funds for every district across the Telangana, sir. 300 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ గారి నాయకత్వంలో, గౌరవనీయులు నితిన్ గడ్కరీ నాయకత్వంలో ఈ జిల్లాలో 300 పైచిలకు జాతీయ రహదారుల్ని డిక్లేర్ చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. జిల్లాను పక్క రాష్ట్రాలతో అనుసంధానం చేసే కొత్త సదుపాయాలు కావాలని గౌరవ కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చిన స్థానిక ఎంపీ గోడ నగేష్ గారికి ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. భారత్మాల పరియోజన, చార్ధామ్ హైవే ప్రాజెక్టు లాంటి, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ లాంటి హైవేస్ ఇవన్నీ నిర్మించుకుంటూ మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్ లాంటి ప్రాజెక్టు కూడా ఈరోజు ఇన్ని వేల కోట్లతో రోడ్లు ఇచ్చి శంకుస్థాపనను ప్రారంభం చేసిన ముందుగా గౌరవ రెస్పెక్టెడ్ गडकरी जी गार की स्वागत बोलते हुए हमारा केंद्रीय मंत्री किशन रेड्डी जी और एक केंद्रीय मंत्री बंडी संजय जी, हमारा इंचार्ज मिनिस्टर सीतक्का जी एंड मेंबर ऑफ पार्लियामेंट वंशी नगेश जी, ऑल माई MLAs, MLCs, भाई और बहनों, ये एक लोक जनप्रिय नेता है. मैं 30 साल से मैं पॉलिटिक्स में हूँ, 6 बार MLA MP इलेक्ट हूँ, मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है. कभी भी जाओ रोड का प्रॉब्लम होने दो, कुछ प्रॉब्लम हो, 1 मिनट में अपॉइंटमेंट दे के बिठा के काम करने का मिनिस्टर जो ये असेंबली पार्लियामेंट में हाउस के अंदर भी यही बोला थे. मैं आप एक ही रिक्वेस्ट है, गडकरी जैसे बड़ा महान नेता को मैं हैदराबाद में 2-3 पॉइंट बनूंगा, मगर यहाँ से हमारा तेलंगाना का विजिट करके जो ये फॉरेस्ट एरिया को जो डेवलप करने के वास्ते आ रहे, आपको स्वागत करते हुए मेरा एक ही रिक्वेस्ट है, और जो बाकी का फॉरेस्ट का क्लियरेंस है और बाकी का जो पेंडिंग वर्क है, ये हमारा गवर्नमेंट का तरफ से मैं और हमारा इंचार्ज मिनिस्टर हमारा CM साहब रेगुलर फॉलोअप करते हुए पूरा चालू कर रहे हैं. आप जो फंड से, जो नया रोड से, अभी जो नया MP जो रिक्वेस्ट करे थे वो भी सैंक्शन करना हुआ बोल के आपको रिक्वेस्ट करते हुए 2500 కిలోమీటర్లు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దాని ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు, ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం. గతంలో పాలకులందరూ నిర్లక్ష్యం చేయడం వలన, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఇలా ఆదిలాబాద్ ప్రాంతం ఉమ్మడి జిల్లా అంతా కూడా వెనుక పడేసింది తప్ప, వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం కాదు, వెనుకబడిన ప్రాంతం కాదు, ఇది కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లా, అభివృద్ధి చెందాల్సిన జిల్లా అని చెప్పి వాళ్ళ అనేక కనెక్టివిటీస్, అనేక జాతీయ రహదారులు నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రంగాలుగా సహకరిస్తున్నది. ఇవాళ కేవలం జాతీయ రహదారులకే 1,25,000 కోట్ల రూపాయలకి వచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 1,25,000 కోట్లు. ఇలా రైల్వే అభివృద్ధి కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ 32,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే. వాళ్ళ 1,50,000 కోట్లతోని ఇలా వడ్లను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే 12 లక్షల కోట్ల రూపాయల పైగా
వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్కు రైలు ఉండేది కాదు. ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలుంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది. దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు, జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు, పలు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు, ప్రమాదాలు తగ్గాయి, వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది, వాహనాలు కూడా ఎక్కువ కాలం కాలమానమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, పెట్రోలియం ఖర్చు తగ్గింది, అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి. రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అవి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు, ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఈరోజు ఎక్కడ కూడా లేదు అనకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనవి చేస్తున్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది రోడ్డు కనెక్టివిటీ కానీ, అది రైల్ కనెక్టివిటీ కానీ, అది విమానాల కనెక్టివిటీ కానీ, అది వాటర్ వే కనెక్టివిటీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీ అందరి కోరేదొకటే, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి స్మార్ట్ సిటీగా ఆదిలాబాద్ జిల్లాలో, మన జహీరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే మన తెలంగాణకు వరంగల్కు ఒకటి ఇవ్వడం జరిగింది. కాజీపేటలో 800 కోట్ల రూపాయలతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, RMU రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రామగుండంలో NTPC ఆధ్వర్యంలో 12,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు జాతికి అంకితం చేసిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా 442 కోట్ల రూపాయలతో మన రామగుండంలో 100 మెగావాట్ల సోలార్
పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. 6,338 కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదేవిధంగా ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్ లో కేంద్రీయ పసుపు బోర్డు టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయానికి యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు అనేక రకాలుగా 31,221 కోట్ల రూపాయలతో రైల్వే లైన్లు కానీ డబ్లింగ్ ప్రాజెక్టులు కానీ అమలు జరుగుతూ ఉన్నాయి. 1,25,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. 84,492 కోట్ల రూపాయలతోటి ఈరోజు 30 కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. मेरे विद्यार्थी जीवन में मैं विदर्भ में विद्यार्थी परिषद का कार्य करता था. गढ़चिरौली डिस्ट्रिक्ट के आदिवासी क्षेत्र में मैं आज भी 1200 एकल विद्यालय चलाता हूं. हमारे 1600 शिक्षक हैं और करीब 18,000 विद्यार्थी हमारे स्कूल में पढ़ते हैं. सरकार से 1 रुपए का अनुदान नहीं लेते हैं. भावना यही रहती है कि जहां अंधेरा है वहां प्रकाश होना चाहिए. चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है. आज गढ़चिरौली जिला बदल रहा है जो आपको लगा हुआ है, और उस जिले में अनेक बार मैं आने के कारण वहां की समस्याओं को मैं ठीक प्रकार से समझ चुका हूं. और इसलिए मैं ये समझ सकता हूं कि आप सबका दुख और दर्द क्या है. दुख और दर्द जो है, हर युवाओं को रोजगार चाहिए, किसान को उसके सही फसल के दाम चाहिए, और सही में हर गरीब को मकान चाहिए और रोटी चाहिए. मैं हमारे क्षेत्र में विशेष रूप से 90% मेरा समय मैं किसानों में काम करता हूं. 4 चीनी मिलें चलाता हूं. हमारा किसान केवल अन्नदाता नहीं, वो ऊर्जादाता बने, ऊर्जादाता नहीं ईंधन दाता बने, ईंधन दाता नहीं हवाई ईंधन दाता बने, अब हवाई ईंधन दाता नहीं तो बिटुमिन दाता बने, और अब बिटुमिन दाता नहीं तो हाइड्रोजन दाता बने. इसी उद्देश्य को लेकर मैं काम करने की कोशिश करता हूं. मैं इंजीनियर नहीं हूं, पर मुझे 13 डॉक्टरेट्स मिली है, पीएचडी मिली है, और 13 में से 7 डिलीट जो है वो एग्रीकल्चर साइंस में काम करने के लिए मिली है, वाटर कंजर्वेशन में काम करने के लिए मिली है. मैं सबसे पहले किशन जी को, बंडी संजय जी को, कोमती जी को, यहां बैठे हुए विधायक, एमएलए, एमपीज को आह्वान करूंगा कि एक छोटा सा काम आप करिए. जो काम में विदर्भ के क्षेत्र में जहां 10,000 से ज्यादा किसानों ने आत्महत्या की, वहां काम कर रहा हूं. 1,000 अमृत सरोवर हमने बनाए. दौड़ने वाले पानी को चलने के लिए लगाओ, चलने वाले पानी को रुकने के लिए लगाओ, और रुके हुए पानी को जमीन को पीने के लिए लगाओ. गांव का पानी गांव में, खेत का पानी खेत में, घर का पानी घर में. और मुझे इस बात की खुशी है कि जिस गांव में कुएं का पानी 1 घंटा मुश्किल से पंप चल रहा था, अब उस गांव में 12-12 घंटे पानी मिल रहा है. आप देखिए, कोई नौकरी करने वाले अपने यहां सज्जन बैठे होंगे, वो क्या करते हैं, वो हर साल बैंक में अपने सैलरी के 5-10% पैसे डिपॉजिट करते हैं.
और जब रिटायर हो जाते हैं तो वो पैसा उनके काम में आता है। जैसा पैसा डिपॉजिट हो सकता है वैसा पानी भी डिपॉजिट हो सकता है, और ये हमारे यहां यशस्वी रूप से हुआ है। एनएचआई के तरफ से मिट्टी लगती है रोड के लिए, हमने नदी नालों का खोलीकरण किया, रुंदीकरण किया, जो डैम थे उसका जो मिट्टी थी वो निकाली ताकि वाटर स्टोरेज कैपेसिटी बढ़े। एक पैसा खर्चा न करते हुए हमने ये सब काम फुकट में करके दिया। मैं हमारे तेलंगाना के मुख्यमंत्री जी और आदरणीय हमारे पीडब्ल्यू मिनिस्टर कोमती वेंकट रेड्डी जी को प्रार्थना करता हूं कि मैं एनएचआई के तरफ से आपको हजारों जगह पर अमृत सरोवर बनाकर देने के लिए तैयार हूं। एक पैसा नहीं चाहिए। आपके तालाब जो होंगे उसका रुंदीकरण खोलीकरण करके उसकी वाटर स्टोरेज कैपेसिटी बढ़ाने के लिए तैयार हूं। इतना ही नहीं तो आपके डैम होंगे उसकी मिट्टी निकालने के लिए तैयार हूं। इसका सबसे बड़ा फायदा किसी को होगा तो तेलंगाना के किसानों को होगा। जो किसानों की फसल है उनका उत्पादन 2.5 गुना बढ़ेगा। किसान समृद्ध संपन्न होंगे। केवल स्मार्ट शहर नहीं, स्मार्ट विलेज बनेंगे, यही हम सबका सपना है। और इसलिए वाशिम जिला जो है महाराष्ट्र का, आपको लगकर है, वो जिला और गढ़चिरौली जिला दोनों भी एस्पिरेंट डिस्ट्रिक्ट है। मैंने अपने कार्य के लिए दोनों जिलों को दत्तक लिया है। वहां अलग अलग प्रकार के उद्योग, व्यवसाय, तांत्रिक शिक्षण और वहां के युवाओं को रोजगार कैसे दे, इसका प्रकल्प लिया हुआ है। मैं आप सबको अनुरोध करता हूं कि एनएचआई के मार्फत ये जल संवर्धन का, वाटर कंजर्वेशन का काम मैं तेलंगाना में फ्री ऑफ चार्ज करना चाहता हूं। आप इसमें सहयोग करिए, आप इस काम को आइडेंटिफाई करिए, और इस काम को करेंगे तो इस देश की ग्रामीण जनता आपको भी और मुझे भी बहुत दुआ देगी। कोई किसान आत्महत्या नहीं करेगा, गांव समृद्ध और संपन्न होंगे। अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी जी ने कहा था, जब मैं मुंबई में मंत्री था तो 55 उड्डान पुल और समुद्र में आप जो देखते हैं वर्ली बांद्रा सीलिंग प्रोजेक्ट और 55 उड्डान पुल बनाने का सौभाग्य मुझे मिला। मेरी उम्र उस समय 32-33 साल की थी, और उसी समय अटल बिहारी वाजपेयी जी ने मुझे बुलाकर गांवों को जोड़ने वाली योजना बनाने के लिए कहा था, और मैंने 6 महीने काम करके एक रिपोर्ट वाजपेयी जी को दिया था। और जो रिपोर्ट देने के बाद 15 दिन के अंदर लाल किले पर उस योजना की घोषणा हुई थी। उसका नाम था प्रधानमंत्री ग्राम सड़क योजना। आज हिंदुस्तान में 6.5 लाख गांवों में से 4.5 लाख गांवों को मजबूत रोड से जोड़ने का काम इस योजना में हुआ। और इसलिए अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी ने जो कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड। अमेरिका धनवान है, इसके कारण अमेरिका के रास्ते अच्छे नहीं हुए, तो अमेरिका के रास्ते अच्छे हुए, इसके कारण अमेरिका धनवान हुई। अब तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना, ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार, यहां के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे। ये विश्वास मैं आप सबको देना चाहता हूं। बहनों और भाइयों, मुझे बहुत खुशी है 2014 में जब मैं मंत्री बना तो तेलंगाना में एनएच की लंबाई केवल 2511 किलोमीटर थी, और आज 10 साल में ये जो लेंथ थी एनएच की वो दुगनी हो गई है। 4,996 ने 5,000 किलोमीटर हो गई है। और ये 33 जिलों में हम लगातार कार्य करने की कोशिश कर रहे हैं।
अभी तक 1.25 लाख करोड़ के काम लगभग पूरे हुए हैं। अभी जो आपने विकास दिखा तो आइसबर्ग का छोटा सा ऊपर का भाग है। अब आने वाले समय में कम से कम 3-4 साल में 2 लाख करोड़ रुपए के काम हम तेलंगाना में करने वाले हैं। और मेरा विश्वास है ये काम होने के बाद तेलंगाना की तस्वीर बदल जाएगी। अभी जो आपने देखा है वो तो न्यूज़रील है, असली फिल्म शुरू होना बाकी है। और इसलिए मैं आपको विश्वास देना चाहता हूं कि तेलंगाना के विकास के लिए हम कटिबद्ध है। 2014 के पहले तेलंगाना में पिछड़े क्षेत्र से हैदराबाद जाने के लिए 12 से 15 घंटे लगते थे। आज हमने एक्सेस कंट्रोल कॉरिडोर के साथ राज्य के किसी भी कोने से हैदराबाद तक 4 से 5 घंटे में आप जा सकोगे, इसकी सुविधा हम तैयार करेंगे, ये विश्वास मैं आपको देना चाहता हूं। राज्य का ट्राइबल जिला मुलुगु हो या कोठागुड़म, चाहे जिला आदिलाबाद हो या गढ़वाल, राज्य के किसी कोने से हैदराबाद आना और जाना अब बहुत जल्दी आसान हो जाएगा। हमारी सरकार ने पूरी तेलंगाना में राष्ट्रीय राजमार्गों को काफी बढ़िया प्लानिंग करके जाल बिछाने की कोशिश की है। कुछ काम पूरे हुए, कुछ काम शुरू हुए। पूरे तेलंगाना को रोबस्ट रोड इंफ्रास्ट्रक्चर देकर तेलंगाना का विकास के लिए हम कटिबद्ध हैं। बहनों और भाइयों, किसी भी राज्य के विकास में 4 चीजें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। जहां 4 चीजें होती है वहां उद्योग व्यवसाय आता है। जहां 4 चीजें होती है वहां उद्योग, व्यापार, व्यवसाय, एक्सपोर्ट बढ़ता है। जहां 4 चीजें होती है वहां खेती का और गांवों का विकास होता है और वो राज्य समृद्ध और संपन्न होता है। और इसीलिए हमने करीब 1 लाख करोड़ के न्यू ग्रीन एक्सप्रेस हाईवे बनाने की योजना हाथ में ली है। यह हाईवे तेलंगाना से जा रहे हैं। इंदौर हैदराबाद कॉरिडोर 770 किलोमीटर है। इसकी कीमत 17,000 करोड़ है। तेलंगाना में 100% काम पूरा हुआ है और मार्च 2026 तक यह काम पूरा हो जाएगा। तेलंगाना में 4,500 करोड़ रुपए के 136 किलोमीटर का काम पूरा हुआ है। तेलंगाना में कामारेड्डी, मेडक और संगारेड्डी जिलों से होकर यह गुजरेगा और इंदौर से हैदराबाद तक की यात्रा का मौजूदा समय 20 घंटे है। ये 10 घंटे पे आएगा, ये विश्वास मैं आपको देना चाहता हूं। दूसरा जो बहुत इंपॉर्टेंट रोड है, ये रोड ने अभी किशन जी बात कर रहे थे, कश्मीर से कन्याकुमारी। हमारे भाषणों में हम कहते थे कश्मीर से कन्याकुमारी। किशन जी, ये बड़ा इंटरेस्टिंग बात है कि हिमाचल प्रदेश में रोहतांग पास आप गए होंगे, वहां जाने के लिए 3.5 घंटे लगते थे। अब हमने टनल बनाई है, अटल टनल, 8 मिनट में निकल जाते हैं। वहां से निकलकर हिमालय के बीच में से लद्दाख, लेह तक हम 8 टनल बना रहे हैं। नया रोड बन रहा है और लद्दाख, लेह में आकर कारगिल के नीचे हमारे आशिया की सबसे बड़ी 12 किलोमीटर की सबसे बड़ी टनल जोजिला टनल हम बना रहे हैं, जिसका 75% काम पूरा हुआ है। जोजिला टनल से निकलकर हम झेड़मोर टनल हमने बनाकर प्रधानमंत्री जी ने उसका उद्घाटन किया, वो पूरी हुई है। और वो झेड़मोर टनल से हम श्रीनगर आएंगे तो श्रीनगर और जम्मू के बीच में हम 36 टनल बना रहे हैं। अब 23 टनल पूरी हो गई है। और कटरा के पास हम नया जम्मू के पहले हाईवे बना रहे, कटरा से दिल्ली। इस हाईवे से हम अमृतसर आएंगे, अमृतसर से दिल्ली आएंगे और दिल्ली मुंबई हाईवे पे आकर हम सूरत तक आएंगे। इसके पहले दक्षिण में आना होगा
तो हमें मुंबई, पुणे, कोल्हापुर, सोलापुर जाने की जरूरत पड़ती थी। अब जाने की जरूरत नहीं है। सूरत से हम नया ग्रीन रोड बना रहे, एक्सप्रेस हाईवे। सूरत से निकलेगा, सूरत से नासिक, नासिक से अहमदनगर, अहमदनगर से सोलापुर, सोलापुर से कर्नूल, कर्नूल से हैदराबाद, चेन्नई, कन्याकुमारी, कोचीन, त्रिवेंद्रम, पूरे साउथ को बेंगलोर, मैंगलोर, और ये सही